ప్యాడీ ఉన్నది, వడ్లు అంటున్నాం. ఈ ప్యాడీని మనము భూమిలో వేసి నీరు చల్లినప్పుడు అది తిరిగి 2-3 దినముల లోపల మొక్కగా బయలుదేరుతుంది. ఈ ప్యాడీలో ఏమిటున్నది? రైస్ ఉంది. ఈ రైస్ ఉండటం చేతనే దాన్ని ప్యాడీ అంటున్నాము. కానీ ఆ ప్యాడీకి రైస్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? కనుక ఈ ప్యాడీ అనగా పైన ఉన్నటువంటిది హస్క్ అనేటువంటిది ఉండటం చేతనే ప్యాడీ. హస్క్ తీసివేస్తే రైస్. కనుక హస్క్ తో మనం కింద వేసినప్పుడు మొక్క వస్తుంది, హస్క్ తీసి మనం రైస్ గా వేసినప్పుడు మొక్క రాదు. కనుకనే రైస్ కు బర్త్ లేదు, ప్యాడీకి బర్త్ ఉంది. కనుక మనము ఈ వడ్లకు బియ్యముకు ఉన్నటువంటి వ్యత్యాసం వలె మన యొక్క జీవితం కూడా కనిపిస్తూ ఉండాలి. మన జీవితం అనేటువంటి దానికి డిజైర్ అనేటువంటి యొక్క హస్క్ కప్పుకోవటం చేతనే మనకు తిరిగి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి యొక్క పుట్టుక మనకు బయలుదేరుతుండాలి. ఈ హస్క్ అనేటువంటి డిజైర్ మనం తీసివేస్తే నో బర్త్.